నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకొస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దం ముఖంలో చూసుకోవడం రెండూ ఒకటి. ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపుతాయి. అదృష్టం అంటే ధనం, వస్తువులు మాత్రమే ఉండడం కాదు. చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం. మనస్సును ఎప్పుడూ సంతోషంగా ఉంచుకో. ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలియదు, కానీ మనసు సంతోషంగా ఉంటే అన్నీ గెలిచినట్టే. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని గురించి తక్కువ ఆలోచించాలి, భవిష్యత్తును ఎక్కువ ప్రేమించాలి. నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకానికి మంచివాడిలా అస్సలు కనిపించవద్దు. ఎందుకంటే ఈ లోకం మంచి వాళ్ళనే ముంచుతుంది. అందుకే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నోరు లేని మేకను బలిస్తారు కానీ సింహాలను బలివ్వరు అని గుర్తుంచుకోండి.